హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ తేజ. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దమ్ము బాలాజీ గారు. నమస్తే సార్. సో ఏపీ పాలిటిక్స్ పైన రీసెంట్గా వైబ్రెంట్ ఇండియా అనే సంస్థ ఒక సర్వేని అయితే చేసింది. సో మరి ఆ సర్వేలో ఏం తెలియంది, ఏ పార్టీ గెలుస్తుంది? నిన్న వైబ్రెంట్ ఇండియా అనే ఒక ఇన్సైట్స్ అండ్ థింగ్స్ హెచ్క్యూ అనే ఒక సర్వే, వైబ్రెంట్ ఇండియా సింపుల్గా ఈ సర్వే నిన్న చెప్పింది. ఈ సర్వే ఏం చెప్తుందంటే, మేము 12 చోట్ల ఇప్పటి వరకు చేసాము, 12కి 12 మాది కరెక్ట్ అయింది అని కొన్ని గణాంకాలు కూడా ఇచ్చారు. కర్ణాటకలో, తమిళనాడులో, తెలంగాణలో ఎంత ప్రెడిక్ట్ చేశారు, ఎన్ని వచ్చాయి, ఆంధ్రాలో కూడా 2019లో ఎన్ని చేశారు, ఇవన్నీ వాళ్ళు ఇచ్చారు. అంటే వాళ్ళ క్రెడిబిలిటీని ఎస్టాబ్లిష్ చేసుకోవడం కోసం ప్రయత్నించారు. సరే, ఇప్పుడు వాళ్ళు ఇక్కడ మొత్తం 175 నియోజకవర్గాల్లో సర్వే చేశామని చెప్తున్నారు. ఈ సర్వేలో తెలుగుదేశం కూటమి, తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి క్లియర్గా అధికారంని ఫామ్ చేస్తుందనేది వాళ్ళు చెప్తున్నారు. 70 సీట్లు, అంటే క్లియర్గా 70 సీట్లు తెలుగుదేశం కూటమి గెలుస్తుంది. 20 సీట్లలో ఎడ్జి ఉంటుంది. 29 సీట్లు మాత్రం హోరాహోరీ ఫైట్ ఉంటుంది. కీన్ కాంటెస్ట్ అంటారు, హోరాహోరీ ఫైట్ ఉంటుంది. అంటే ఓవరాల్గా తెలుగుదేశం 115 నుంచి 120 సీట్లు గెలుచుకుంటుంది అనేది వాళ్ళు ఇచ్చిన ప్రొజెక్షను. అట్లాగే ఓట్ల పర్సంటేజ్ తీసుకుంటే తెలుగుదేశానికి 42.26% తెలుగుదేశానికి వస్తుంది. ఇక వైసీపీ 29 మాత్రమే గెలుస్తుంది. క్లియర్ మెజార్టీ 29లో ఉంది. ఒక 18కి ఎడ్జ్ ఉంటుంది. ఇంకెట్లాగూ 29 హోరాహోరీ ఉంటుంది. ఓవరాల్గా వైసీపీకి 55 నుంచి 60 సీట్లు వస్తాయి అనేది చెప్పింది. ఇక ఓట్ల పర్సంటేజ్ తీసుకున్నప్పుడు 38% వైసీపీకి ఉంటుంది అనేది చెప్తుంది. ఇతరులకు 6.6, 1.6. ఇతరులు అంటే కాంగ్రెస్ కావచ్చు, సిపిఐ, సిపిఎం కావచ్చు, ఇంకెవరైనా ఇండిపెండెంట్లో ఉంటే ఇండిపెండెంట్లు కావచ్చు. అయితే ఇక్కడ ఒక ప్రధానమైన విషయం ఈ సర్వేలో చెప్తున్నా అంటే, ఇప్పటి వరకు తేల్చుకోనివి 13.4% అంటున్నారు. ఇది చాలా పెద్ద సంఖ్య. ఎందుకంటే ఈ 13లో సగం అటు ఇటు అయినా కూడా మారిపోతుంది. సగం అటు వెళ్ళిందనుకో 48%కి వెళ్ళిపోతుంది తెలుగుదేశం కూటమికి, లేదా సగం ఇటు వచ్చిందనుకో 46%కి ఇటుపక్క వస్తుంది. కాబట్టి ఇది వెరీ వెరీ క్రూషియల్ ఫిగర్. 13% అనేది తక్కువ కాదు. కాబట్టి మరి 13%ని పెట్టుకొని నువ్వు ఎలా విన్ అవుతావు అని చెప్తారు అన్న ఒక డౌట్ అయితే చాలామందికి వస్తుంది. సరే, వీళ్ళు ఎవరి బలాలు ఏంటి కూడా చెప్పారు. వీళ్ళు వైసీపీ బలం ఏంటంటే వెల్ఫేర్ స్కీమ్స్, ముఖ్యంగా రూరల్ ఏరియాల్లో వెల్ఫేర్ స్కీమ్స్ అమలు కావడం, వాలంటీర్స్ బలంగా పనిచేయడం, తర్వాత ప్రభుత్వం అధికారంలో ఉండడం కూడా వాళ్ళకి కొంత అడ్వాంటేజ్. అట్లాగే బీజేపీ తెలుగుదేశంతో కలవడం వల్ల కూడా వైసీపీకి అడ్వాంటేజ్ అనేది వీళ్ళు చెప్తున్నారు. అంటే బీజేపీ తెలుగుదేశంతో కలవడం జనాలకి ఇష్టం లేదు, కలవడం వల్ల కూడా వైసీపీకి అడ్వాంటేజ్. అట్లాగే టీడీపీలో చాలా చోట్ల అంతఃకలహాలు కూడా ఉన్నాయి. అది కూడా వైసీపీకి ఉపయోగపడుతుంది. ఎందుకంటే టీడీపీలో దాదాపు 31 నియోజకవర్గాల్లో టికెట్లు టీడీపీ వాళ్ళకి ఇవ్వలేదు. అట్లాగే మిగతా చోట్ల కూడా చంద్రబాబు ఏం చేశాడంటే డబ్బున్న వాళ్ళకే ఇచ్చాడు, అక్కడ లోకల్గా పోరాడుతున్న వాళ్ళకి లేదు. ఇప్పుడు అనంతపురం ఉంది, గుత్తి ఉంది. ఎగ్జాంపుల్కి చెప్తున్నా, అనంతపురంలో ప్రభాకర్ చౌదరికి కూడా ప్రసాద్కి ఇచ్చాడు, దగ్గుపాటి ప్రసాద్కి. గుత్తిలో గుమ్మం జయరామ్కి ఇచ్చాడు. సో ఇలా అక్కడ ఇక్కడ తిరుగుబాట్లు వస్తున్నాయి. ఇట్లా రాష్ట్రం అంతా కూడా తెలుగుదేశంలో చాలా లోకల్ స్థాయిలో విపరీతంగా తిరుగుబాట్లు జరుగుతున్నాయి. సో ఇది కూడా వైసీపీకి కలిసి వచ్చే అంశం అనేది ఈ సర్వే చెప్పింది. ఇక టీడీపీ కూటమికి ఏవేవి కలిసి వచ్చే అంశాలంటే యాంటీ ఇన్కంబెన్సీ. అంటే ఒక ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు అన్ని వర్గాలని సాటిస్ఫై చేయడం అనేది ఏ ప్రభుత్వం కూడా చేయలేదు. యాంటీ ఇన్కంబెన్సీ అంటే ప్రభుత్వ వ్యతిరేకత అనేది ఖచ్చితంగా ఉంటుంది. అది తెలుగుదేశం కూటమికి ఉపయోగపడుతుంది. రెండోది, గవర్నమెంట్ ఎంప్లాయీస్లో వైసీపీకి వ్యతిరేక భావాలు ఉన్నాయి, వైసీపీ పట్ల వ్యతిరేకత ఉంది. అది కూడా తెలుగుదేశం కూటమికి ఉపయోగపడుతుంది. అట్లాగే లిక్కరు వల్ల కూడా ఈ తాగే వాళ్ళందరికీ కూడా ఈ ప్రభుత్వాన్ని మనం దించేయాలి, నెక్స్ట్ వస్తే ఆల్రెడీ చంద్రబాబు
నాణ్యమైన ధరకి సరసమైన ధరకి మంచి మద్యం ఇస్తానని హామీలు ఇస్తున్నాడు. సో అందువల్ల లిక్కర్ల ప్రియులు కూడా యాంటీగా ఉన్నారు. అట్లాగే జాబ్స్లో ఫెయిల్ అయ్యారు జగన్. జాబ్స్ క్యాలెండర్ అనౌన్స్ చేశారు కానీ చేయలేదు. అంటే అందరూ విమర్శించేది ఏమంటే జగన్ కూడా ఏం చెప్తున్నాడు, 98% హామీలు మేము అమలు చేసామంటున్నాడు. ఆ 2% ఏమంటే ఒకటి జాబ్ క్యాలెండరు, రెండోదేమో సారా నిషేధం, మద్యపాన నిషేధం కూడా చేయలేకపోయాడు. చేయలేకపోగా అది చీప్ లిక్కర్ పిచ్చి పిచ్చి బ్రాండ్స్తో ఇవ్వడం, అది దానివల్ల ఆరోగ్యాలు పాడవడం, తాగలేకపోవడం, ఇటువంటి ఇబ్బందులు వచ్చాయి. కాకపోతే దానివల్ల ప్రభుత్వానికి నికరంగా ఆదాయం వచ్చింది ఇంతకుముందు కంటే కూడా. అట్లాగే క్యాపిటల్ సిటీ లేకపోవడం, 3 రాజధానులు అన్నాడు కానీ అదేమి తేల్చలేకపోవడం. అఫ్సెల్గా అయితే ఇప్పటికీ అమరావతి రాజధాని కానీ అమరావతి మీద ఏం ఫోకస్ లేకుండా పోయింది. ఇప్పటికి కూడా కన్ఫ్యూజన్ అయితే ఉంది. ఇక వైఎస్ఆర్ ఫ్యామిలీలో గొడవలు, అంటే సునీత కానీ షర్మిల కానీ వీళ్ళు బయటికి రావడం, దీనివల్ల కూడా కొంత ఇబ్బంది అయింది. అట్లాగే వివేకానంద రెడ్డి హత్య ఎపిసోడ్ కూడా మళ్ళీ రావడం, సినిమా ఒకటి బయటికి రావడం, వివేక సినిమా, దీనివల్లంతా కూడా వివేకాన్ని జగనే చంపించాడనేది జనం ఎక్కువ మంది నమ్ముతున్నారు. దానివల్ల కూడా కొంత నెగిటివిటీ ఉంది. అది తెలుగుదేశానికి ఉపయోగపడుతుంది. అట్లాగే రైతులు, దళితులు, ఇతర సెక్షన్లు కూడా కొన్ని వ్యతిరేకతతో ఉన్నాయి అనేది కూడా చెప్తున్నారు. అట్లాగే లోకేష్ పాదయాత్ర వల్ల కొంత తెలుగుదేశానికి మైలేజ్ వచ్చింది. ఎక్కడికక్కడ లోకేష్ వెళ్ళి మాట్లాడడం వల్ల కొంత ర్యాపో పెరిగింది. అది కూడా తెలుగుదేశానికి హెల్ప్ అవుతుంది అనేది వీళ్ళు చెప్పారు. ఇంకా నెక్స్ట్ అంశం పవన్ కళ్యాణ్ జనసేన పొత్తు అనేది చాలా ప్లస్ అయింది. జనసేన ఓటర్లు కూడా జగన్ ఓడించాలని గట్టిగా ఉన్నారు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ పదే జగన్ని ఓడించడమే నా ధ్యేయమని అతను ప్రతిసారి మాట్లాడుతున్నాడు. వ్యతిరేక ఓట్లు చేయకూడదని పొత్తు పెట్టుకున్నాను అంటున్నాడు. అందువల్ల ఎప్పటి నుంచో గ్రౌండ్ ప్రిపేర్ చేయడం వల్ల జన సైనికులు ఓట్లు తెలుగుదేశానికి పడే అవకాశం ఉంది. అంటే కూటమిలో ఓటర్ ట్రాన్స్ఫర్ అనేది ఈ రెండింటి మధ్య ఇబ్బందిగా లేదు అనేది ఈ సర్వే చెప్తుంది. సో ఓవరాల్గా ఈ సర్వేని నమ్మచ్చా అంటే ఏ సర్వేని కూడా ఇప్పుడు నమ్మలేము. ఎందుకంటే ఇంకా మేనిఫెస్టోలు అనౌన్స్ చేయలేదు, ఇంకా టైం ఉంది, 40 రోజులు టైం ఉంది. ఇద్దరు మేనిఫెస్టోలు అనౌన్స్ చేయలేదు, ఇంకా జనంలోకి ఫుల్ ఫ్లెడ్జెడ్గా అందరూ వెళ్ళలేదు. మొన్ననే జగన్ స్టార్ట్ అయ్యాడు, పవన్ కళ్యాణ్ నిన్న స్టార్ట్ అయ్యాడు. ఒక చంద్రబాబు మాత్రం ఎప్పటి నుంచో జరుగుతున్నాడు. సో ఇప్పటికిప్పుడు అక్యురేట్గా అనౌన్స్ చేయలేం. రెండోది ఈ సర్వేలో ఉన్న ఇంకొక మైనస్ పాయింట్ ఏమంటే 13% ఓట్లు, 13.4 అంటే 13.5% ఓటర్స్ ఎవరికి వేయాలో ఇంకా డిసైడ్ చేసుకోలేదని చెప్తున్నారు, అన్డిసైడెడ్. కాబట్టి వీళ్ళ డిసైడింగ్ ఫ్యాక్టర్ ఏంటి, మరి వాళ్ళు డిసైడ్ చేసుకోవడానికి టైం పడుతుంది ఒకటి, వాళ్ళు ఎట్లా డిసైడ్ చేస్తే అటువైపు వెళ్తుంది. ఎప్పుడైనా కూడా వైసీపీకి ట్రెడిషనల్ ఓట్ షేర్ అనేది వైసీపీకి ఉంటుంది, తెలుగుదేశం కూటమికి ఉండే ట్రెడిషనల్ ఓట్ షేర్ తెలుగుదేశంకి ఉంటుంది. ఏది నిర్ణయిస్తుందంటే ఈ స్వింగ్ ఓటర్సే నిర్ణయిస్తారు. స్వింగ్ ఓటర్స్ ఎవరి వైపు స్వింగ్ అయితే, ఎవరి వైపు వెళ్తే ఆ పార్టీకి గెలుస్తుంది, కూటమి కానీ ఇటు వైసీపీ. ఈ స్వింగ్ ఓట్లు మరి 13% ఉన్నాయనేది వీళ్ళు చెప్తున్నారు ఒకటి. రెండోది అదర్స్ 6%, అంటే ఇక్కడే 20% ఓట్లు ఇంకా నిర్ణాయకమైన స్థానంలో ఉన్నాయి. రేపొద్దున కాంగ్రెస్ కూడా ప్రజా వ్యతిరేక ఓటుని చేల్చగలిగింది అనుకో, ఆ మేరకి కూటమికి దెబ్బతింటుంది. లేదా కూటమి ఓటు కూటమి ఓట్లు చీలగలిగితే వీళ్ళకి హెల్ప్ అవుతుంది, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలితే జగన్కి హెల్ప్ అవుతుంది. సో ఇది ఎలా జరగచ్చు అనేది ఇప్పుడే చెప్పలేకపోతున్నారు. ఇది ఈ సర్వే తీసుకొచ్చింది. బట్ ఇంకొక సర్వే గురించి కూడా నేను చెప్పాలనుకున్నాను, అది 2 రోజుల ముందు వచ్చింది, రేస్ సర్వే. ఇది కంప్లీట్ ఆపోజిట్ ఉంది. రేస్ సర్వే ఏం చెప్తుందంటే వైసీపీకి 109 సీట్లు వస్తాయి, ఏది అబ్సల్యూట్గా, కూటమికి 32 వస్తాయి, 34 చోట్ల హోరాహోరు ఉంటుంది. ఆ రకంగా తీసుకున్నప్పుడు వైసీపీకి అందులో సగం వచ్చిన ఒక 120 సీట్లు వైసీపీకి వస్తాయి అని ఇది చెప్తుంది. అంటే రివర్స్లో చెప్తుంది. ఇక 48.3% వైసీపీకి వస్తుంది, 44.8% వీళ్ళకి వస్తుంది. వీళ్ళు కూడా తేల్చుకోలేని వాళ్ళు 5% ఓటర్స్ ఉన్నారనేది వీళ్ళు ఈ సర్వే కూడా చెప్తుంది.
ఏదేమైనా ఇంకా ఇప్పుడే ఈ సర్వేలను మనం కంప్లీట్గా ఆమోదించలేము. కాకపోతే ఇవన్నీ చేస్తున్నారు. ఇప్పుడు వైబ్రెంట్ చేస్తేమో వైసీపీ వాళ్ళు వీళ్ళు డబ్బులు ఇచ్చి చేయించుకున్నారంటారు, రేస్ సర్వేనేమో వాళ్ళు డబ్బులు ఇచ్చి చేయించుకున్నారంటారు. అవును. ఏదైనా వీళ్ళల్లో ఒక అంశం అయితే కామన్గా ఉండేది ఏంటంటే ఇంకా ఎవరికి ఎలా తేల్చుకోలేని ఓటర్ల సంఖ్య గణనీయంగా ఉంది. కాబట్టి ఇంకా టైం పట్టే అవకాశం ఉంది అక్యురసీ రావడానికి. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.